మన తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు గత ప్రభుత్వం చేసిన మోసాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితమ్మ ఈరోజు నిరుద్యోగులకు యువతకు మరి ఈ యొక్క ఉద్యమకారులకు భూ పోరాటం చేసి ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల స్థలం ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి పరిస్థితిగా తెలంగాణలో అవపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను అడ్డుపెట్టుకుని గెలిచి ఇలా వాళ్ళకు 250 గజాల స్థలాన్ని హెల్త్ కార్డులను వాళ్లకు గుర్తింపు కార్డులు ఇస్తారని చెప్పేసి మోసం చేసినటువంటి పరిస్థితి ఇలా అవపడుతున్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రక్షణ సేన పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటుందని చెప్పి ఈరోజు కవితమ్మ తలపెట్టబోయే కుప్పలు బగాయి జూలై 2న ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఆక్రమించాలని చెప్పేటువంటి పరిస్థితిగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా కవితమ్మ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇలా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మన రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని చెప్పేసి కవితమ్మ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే నిరుద్యోగ సమస్య, రైతు సమస్య, ఇలాగ ప్రతి సమస్య మీద తీసుకున్నటువంటి పరిస్థితిగా తెలంగాణ రాష్ట్రంలో అవపడుతుంది. ఇలా ప్రతిపక్షం ఉందా అంటే ప్రతిపక్షం లేని పరిస్థితి అవపడుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాలతో పాటు వాళ్ళకి ఇంటి నిర్మాణం మరియు పెన్షన్ విధానం హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఇలా కవితమ్మ నిర్ణయించింది. కాబట్టి రేపు జరగబోయే జూలై 2న ఉప్పల్ బగాయత్కు భూమిని ఆక్రమించుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల స్థలాన్ని ఆక్రమించుకోవడానికి రేపు సత్యాగ్రహం దీక్ష మొదలు పెడుతున్నాం. రేపు ధర్నా చేస్తున్నాం. అక్కడ ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల స్థలం ఇవ్వకపోతే అక్కడే ఉండి వాళ్ళకి ఇప్పించేంత వరకు మేము అక్కడే ఉండి పోరాటం అని చెప్పి సమయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, మోసాలు, కుట్రాలు గత ప్రభుత్వాలను చూస్తున్నాం, కనిపెడుతున్నాం, అందరూ చూస్తున్నటువంటి పరిస్థితులు అవపడుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంటే ఇలా అప్పుల పాలైన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇలా అన్ని రంగాల్లో అన్ని సెక్టార్లలో అందరూ ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. ఇలా అన్ని సమస్యల మీద తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉంటుంది. ఆ సమస్యలను లేవనెత్తి మరి ఇలా ఫైట్ చేసినటువంటి పరిస్థితి ఇలా కవితమ్మ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ నిరుద్యోగులకు, యువతకు, రైతులకు, మహిళలకు, ఇలా ఉద్యమకారులకు మోసపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మోసపోయారో అంతమంది మోసపోయిన వారందరికీ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాను.